కొండ మీద ప్రభువు చేసినటువంటి ప్రసంగాలలో సుమారు 20 ప్రసంగాలు ఉంటవి. మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయాల్లో కలిగినటువంటి ఆ యొక్క వాక్యములన్నీ కూడా కొండ మీద ప్రసంగంలోకి వస్తాయి. ఈ కొండ మీద ప్రసంగాల యొక్క పరంపరలో, శ్రేణిలో మనం ఈరోజు 6వ ప్రసంగాన్ని మనం వినబోతున్నాం. ఇది కొంత పర్సనల్ విషయాలే గాని, ప్రభువు ఏం చెబుతున్నాడు, ఈ విషయంలో బైబిల్ ఏం చెప్తుంది అన్నది మీరు అర్థం చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. We are learning these things from the Bible, not to discourage or not to insult anybody else. మరి వాక్యాలు ఉన్నవి ఉన్నట్టుగా చెప్తా ఉంటాం. ఎవరు కూడా పర్సనల్‌గా తీసుకొనవద్దు. మ్యారేజ్, డైవోర్స్ అండ్ రీమ్యారేజ్. ఇది మనకి యాక్చువల్‌గా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభు కొండ మీద చేసినటువంటి ప్రసంగంలో 6వది. చాలామంది యువకుల్ని మనం పిలిచాం. ఎందుకంటే వాళ్ళకి ఒక కాన్సెప్ట్ ఏర్పడడానికి. ఎందుకంటే వారు భవిష్యత్తులో ఈ యొక్క వివాహ వ్యవస్థలో ప్రవేశించేటువంటి అవకాశం ఉంది కాబట్టి, మరి సన్నీ, చిరు వాళ్ళ స్నేహితులను కూడా పిలిచాము. వాళ్ళందరికి కూడా ప్రత్యేకమైన ఆహ్వానం మన యొక్క సంఘస్థులతో పాటు. కొండ మీద ప్రసంగంలో 5వ అధ్యాయంలో 9 ప్రసంగాలుంటాయి. 9 ప్రసంగాల్లో మత్తయి సువార్త 5వ అధ్యాయం 21, 26 నుండి 43, 48 వరకు ఇవన్నీ కూడా ప్రభువు మనకు ఇస్తున్నటువంటి హెచ్చరికలివి. యాక్చువల్‌గా ధర్మశాస్త్రం ఏం బోధిస్తుంది? పరిసయ్యులు, శాస్త్రులు అంటే పాత నిబంధనలో ఈ వాక్యాలని ఏ విధంగా పాత నిబంధన బోధకులు బోధిస్తూ ఉండేవారు. దానికి భిన్నంగా ప్రభువు దేవుని యొక్క ఆ యొక్క మైండ్‌ని, అంటే దేవుని యొక్క మనస్సులో ఉన్నటువంటి విషయాలను ఈ యొక్క ప్రసంగాల్లో ఆయన వివరించడం జరిగింది. ఉదాహరణకు మనము వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీ శిక్షించబోతారు. అయితే ప్రభువు మీలో ఎవడైనాను పాపం చేసిన వాడు మొదటగా రాయి వేయండి అంటాడు. ప్రభు ఏమంటంటే వ్యభిచారం అంటే ఫిజికల్‌గా దొరికిన వాళ్ళని వాళ్ళు నీతిమంతులు అనరు. ఫిజికల్‌గా వాళ్ళు దొరక్కపోతే నీతిమంతులు పాత నిబంధన కాలం ప్రకారం. అయితే ప్రభు అన్నాడు, మీ హృదయంలో మీరు లస్ట్‌ఫుల్‌తో ఆలోచన చేస్తే వ్యభిచారం చేసిన వారు అవుతారు మనసులో అని చెప్పాడు. అంటే ప్రభువు కఠినతరం చేసేసాడు ఈ యొక్క దేవుని ఆజ్ఞలను కూడా. మనము దేవుని యొక్క ప్రమాణాలకు ఆయన మెజరింగ్ రాడ్‌లో మనము కొలిచినప్పుడు ఎక్కడా సరితూగం. అయితే దేవుని యొక్క కృప మహదైశ్వర్యం ఏదంటే ఆ శిలువ మ్రాను మీద ఆయన వేలాడబడి మన యొక్క పాపానంతటిని కూడా తుడిచివేయడం వల్ల మనలో సమాధానం కలుగుతుంది. మా మా శాస్త్రులు, పరిసయ్యులు బోధకు విరుద్ధంగా యేసు ప్రభువు మరి 6 ప్రసంగాలు 5వ అధ్యాయంలో అందించాడు. దేవుని నిజమైన చట్టాన్ని ఆయన వివరించాడు. వివాహం అంటే ఏంటి? విడాకులేంటి? వివాహం ఏంటి? బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ ఇది చెప్తుందని చెప్తున్నాం గానీ, మనం ఎవరిని కూడా విమర్శ చేయబోవట్లేదు. ఎవరిని గాయపరచట్లేదు. ఇవి కొన్ని పర్సనల్ ఇష్యూస్‌గా ఉంటాయి. వివాహము చాలా తేలిగ్గా తీసుకొనబడుతున్నటువంటి దినాలివి ప్రపంచంలో. ఈ వెస్టర్న్ కంట్రీస్‌లో అయితే ఈ విడాకులనేవి చాలా సింపుల్‌గా మారిపోయాయి. సర్వసాధారణంగా అయిపోయాయి. అయితే దేవుడు ఈ ఈ యేసు ప్రభు ద్వారా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 3వ ప్రసంగంగా దీన్ని ఆయన మనకు వివరిస్తున్నాడు. క్రిస్టియన్ మ్యారేజ్ అంటే ఒక పవిత్రమైనటువంటి బంధం అది. అండ్ మీకు బైబిల్‌లో ఉన్నటువంటి ప్రేమల గురించి చెబుతూ ఈరోస్ లవ్ లేక ఎరోస్ అంటాం. ఎరోటిజం అంటే లవ్ బిట్వీన్ ద మ్యారీడ్ కపుల్. అది స్వతహాగా దేవుడు ఒక విధమైనటువంటి లైంగికాకర్షణ భార్యాభర్తల మధ్య ఏర్పరుస్తాడు. ఈ భార్యాభర్తల మధ్య ఉండేటువంటి ఆకర్షణ బట్టి వాళ్ళు హృదయపూర్వకంగా శరీరాలు కలవటం కాకుండా వారి హృదయాలు కూడా కలుసుకొని వారు జీవించగలుగుతారు. క్రైస్తవులంతా కూడా
దేవుని సన్నిధిలో అనేకమైన ప్రమాణాలు, మేము సుఖదుఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటాము. బాధలు వచ్చినా, ఇబ్బందులొచ్చినా మేము విడిపోము. నీ యొక్క బాధల్లో నేను నీకు సహకారిగా ఉంటానని భార్య భర్తతోనూ, భర్త భార్యతోనూ జబ్బుల్లోనూ, వ్యాధుల్లోనూ, సుఖదుఖాల్లోను నీకు తోడుగా ఉంటామని ప్రమాణాలు చేస్తా ఉంటారు దైవ సాక్షిగా. ఇక్కడ మనము వివాహం అనేది ఒక తేలికపాటి విషయంగా ఒక ఏదో సింపుల్ ప్రాసెస్ లాగా తీసుకోకూడదు. మరి ఇది దేవుని దేవుని యొక్క తలలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఏమైతే ఏ విధముగా అయితే ఐక్యతతో ఉంటారో, ఈ భార్యాభర్తలు కూడా ఐక్యతతో ఉంటారు. దేవుడు ఈ వివాహ వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేశాడంటే, ఆదాము, అవ్వల నుంచి ఒకరికొకరు తోడుగా ఉండడం, ఒకరికొకరు వారు సహాయం చేసుకోవడం, బలాన్ని, ఓదార్పును పొందడం, మంచి భవిష్యత్తు, మంచి నిరీక్షణ కొరకు, అదే విధముగా సంతానాన్ని ఇవ్వడం కొరకు ఆయన ఈ వివాహ వ్యవస్థను ప్రేమపూర్వకమైనటువంటి వివాహ వ్యవస్థను ఇచ్చాడు. ఇది చిరకాలము కొనసాగేటువంటి ఒక ప్రక్రియ. ఇదేదో సింపుల్‌గా 5 ఏళ్ళు, 10 ఏళ్ళు జీవించి కాంట్రాక్ట్ మ్యారేజ్ అన్నట్టుగా ఉండదు. భార్యాభర్తలు జీవితాంతం వాళ్ళ యవ్వన కాలంలో వివాహ వ్యవస్థలో ప్రవేశించిన తర్వాత క్రైస్తవ విధానంలో జీవితాంతము నివసించవలసిందే. మీరు దాన్ని జీవిత ఖైదనండి, లైఫ్ ఇంప్రిజన్‌మెంట్ అనండి, జీవితాంతం కూడా భార్యాభర్తలు కలిసుండాలి. అందుకనే వివాహం చేసుకునేటప్పుడు ఆచితూచి విశ్వాసులనే వివాహం చేసుకోవాలి. అందుకనే ప్రభు అంటాడు క్రైస్తవులతో అవిశ్వాసులతో విజ్జోడిగా ఉండకుడి. అవిశ్వాసురాలైన భార్య ఉంటే భర్తకు చాలా ఇబ్బంది. మా అవిశ్వాసురాలైనటువంటి భర్త ఉంటే భార్యకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఆ బిడ్డలు కూడా కన్‌ఫ్యూషన్‌లోకెళ్ళిపోతారు. విశ్వాసంలోకి రారు. కనుక అసలు దేవుడు వివాహం చేసుకోవాలని దేవుడేమన్నా నిర్దేశించాడా? వాక్యాలున్నవా? జీవితం అంతా కూడా కలిసే ఉండాలా వివాహ వ్యవస్థలో? వివాహ వ్యవస్థ ఎలాగ బ్రేకప్ అయిపోతుంది? మరి విడాకులు తీసుకున్న క్రైస్తవులు మళ్ళా మళ్ళా వివాహం చేసుకోవచ్చా? అన్నటువంటి విధానంలో కొన్ని వాక్యాలను మనం పరిశీలన చేసుకుందాం. అందరూ పెళ్లి చేసుకోవాలని దేవుని ఉద్దేశమా? అని మనము చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7, 8 ప ప 16లో చూస్తున్నాం. ఒక యుక్త వయసొచ్చిన తర్వాత స్త్రీ, పురుషులు వివాహ వ్యవస్థలో పిన్న వాళ్ళు ప్రవేశిస్తారు. అయితే పెళ్లి చేసుకోవచ్చా? పెళ్లి చేసుకోకూడదా? అనే విధానంలో ఎవరి డెసిషన్ వాళ్ళదే అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఆహ్, మ ఆహ్, మ ఒక బాడీ ఒక స్టేజ్‌కొచ్చాక మెచ్యూరిటీ లెవెలొచ్చాక బాడీలో కొన్ని బా బాడీలీ అట్రాక్షన్స్ ఒస్తాయి. అవి చెడు ద్రోవల్లోకి వెళ్ళకుండా కామతప్తులు అవ్వడం కంటే పెళ్లి చేసుకోవచ్చని చెప్తున్నాడు. ఒకవేళ పెళ్లి చేసుకుంటే ప్రభు అంటున్నాడు, భార్య భర్తను ఎడబాయకూడదు. అదే విధంగా భర్తను భార్య కూడా ఎడబాయకూడదు. అంటే ఎడబాయకూడదంటే విడిపోకూడదు పెళ్లి చేసుకున్న తర్వాత. పెళ్లి చేసుకుంటే చేసుకోండి. కామతప్తులవుతు కంటే పెళ్లి చేసుకుంటే మంచిదంటున్నాడు. పౌలు గారు ఆళ్ళు పెళ్ళే చేసుకోలేదు. నేను పెళ్లి చేసుకోలేదు. అయితే పెళ్లి చేసుకోవాలనుకుంటే పెళ్లి చేసుకోండి అంటున్నాడు. ప్రభు ఏమన్నాడంటే పెళ్లి చేసుకున్నా మీరు ఒకరినొకరు వదలకుండా ఉండాలి అంటున్నాడు. 11వ వచనంలో అంటున్నాడు, ఒకవేళ మీరు ఒకళ్ళనొకళ్ళు ఎడబాయకుండా ఉండాలి. లేకుంటే గొడవలొస్తే సమాధాన పడాలి. అంతేగాని వదిలేసి ఎళ్ళిపోకూడదు అని చెబుతున్నాడు. పౌలు గారు ప్రవ ప పౌలు గారు ఏమంటున్నాడంటే, ప్రభు కాదు నేనే చెప్తున్నాను. ఏంటంటే అది 12వ వచనంలో. ఏ సహోదరునికైనా అవిశ్వాసురాలైన భార్య ఉండి, ఆమె అతనితో కాపురం చేయని ఇష్టపడిన యెడల అతడు ఆమెను పరిత్యజింపకూడదు. అంటే వదిలేయకూడదు. ఒకవేళ అన్‌బిలీవర్ అనుకోండి, అన్‌బిలీవర్‌ని పెళ్లి చేసుకుంటే, ఆ అన్‌బిలీవర్‌ని ఆహ్, ఆమె కాపురం చేయాలని ఇష్టపడుతుంటే కాపురం చేసుకోవచ్చు. ఆహ్, హ్మ్. మరి ఆ విధంగా గైడ్‌లైన్స్ ఇచ్చాడనమాట. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ భార్య, భర్తలు విడిపోకూడదు అని బైబిల్ చెప్తుంది. కొరింథీయులకు రాసిన పత్రిక 7 అధ్యాయము నుండి 16 వచనం వరకు మనము దీన్ని చూడవచ్చును. ఆహ్, ప్రభు అంటాడు పెళ్లి చేసుకుంటే వదిలిపెట్టకూడదంటాడు. మరి అయితే ఈ వివాహ వ్యవస్థలో అనేకమైనటువంటి ఒడిదుడుకులు ఉంటున్నటువంటి ఈ దినాల్లో 2000 సంవత్సరాల తర్వాత కూడా భార్యను వేధించేటువంటి భర్తలు, భార్యను కఠినంగా బాధపెట్టేటువంటి ఇన్‌లాస్, అదే విధంగా భార్య మీద అస్తమానం అనుమానం పడి నేరారోపణ చేసేటువంటి భర్త, ఈ విధముగా అలాగే భార్య భర్త మీద నేరారోపణ చేసేటువంటి విధానంలో ఒకళ్ళ మీద ఒకళ్ళు నమ్మకం లేనటువంటి పరిస్థితుల్లో మరి వివాహ వ్యవస్థ భగ్నమవుతుంది.
వీలైనంత వరకు, సాధ్యమైనంత వరకు కలిసి ఉండడానికే ప్రయత్నం చేయాలని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే మత్తయి సువార్త 19వ అధ్యాయం 4, 5 వచనాల్లో పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకుంటాడు. వారిద్దరూ ఏక శరీరంగా ఉంటారు. అంటే ఇద్దరు కలిపి ఏకంగానే ఉంటారు. అందుకనే పెండ్లయిపోయిన తర్వాత భార్యాభర్తలు కలిసి డెసిషన్స్ తీసుకుంటా ఉండాలి. ఆ వివాహ వ్యవస్థని ముందుకు నడిపించాలి అంటే దేవుని యొక్క క్రీస్తు కేంద్రిత కుటుంబముగా వారెప్పుడూ కూడా ఏకస్తులై ఉండాలి. మ్యారేజ్ జీవితాంతమా? ఇందాక చెప్పాను కాంట్రాక్ట్ మ్యారేజెస్ అని ఉన్నాయి. ఒక 5 ఏళ్ళు, 10 ఏళ్ళు ఇష్టం లేకపోతే బ్రేకప్. మొన్ననే మీకు ఒక క్రికెటర్ యొక్క గురించి చెప్పాను. అసలు చేసుకుందే షోయల్ షోయబ్ అఖ్తర్ రెండో పెళ్లి చేసుకున్నాడు. సానియా మీర్జాను మళ్ళా వదిలేసాడు. మళ్ళా ఇంకో పెళ్లి, థర్డ్ పెళ్లి అలా చేసుకోవచ్చా? క్రైస్తవులు ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదని ప్రభువు చెప్తున్నాడు. జీవితాంతం కూడా. అలాగే ఇస్లామిక్ వ్యవస్థలో భార్య నచ్చకపోతే తలాక్, తలాక్, తలాక్ అని 3 సార్లంటే డైవోర్స్ అయిపోయినట్టే లెక్క. అలా క్రిస్టియానిటీలో ఆ విధంగా లేదు. మనము పెండ్లి జీవితకాలమే. అందుకనే ముందు ఆచితూచి వివాహం చేసుకోవాలి. అయితే క్రైస్తవ వివాహ వ్యవస్థ ఎప్పుడు బ్రేకప్ అయిపోతుందంటే వారి మధ్య ప్రేమ సన్నగిల్లిపోతాయి. ఒకరి మీద ఒకరు అనుమానాలు. ఎక్కువగా అనుమానాలతోనే ఉంటాయి. మీరు చాలా ఒక రోజు టీవీ చూస్తే టీవీలో అన్నీ కూడా ఇలాగా ఒకరి మీద ఒకరు అనుమానంగా ఉండడము, చంపుకోవడాలు కూడా భార్యను, భార్య భర్తను చంపుకోవడాలు కూడా జరుగుతున్నాయి ఈ దినాల్లో. అలాగే ఒకరికొకరు పోషణ చేసుకునే విధానంలో భర్త ఉద్యోగం చేస్తూ, భార్య ఉద్యోగం చేస్తూ ఇద్దరి కుటుంబాన్ని ముందుకు నడిపించుకునే వ్యవస్థలో ఏమైనా తేడా వచ్చినా, అలాగే మూడవది ఆదరించటం, చెరిషింగ్ ప్రేమ, అనురాగం, ఆప్యాయత అవి కొదువైపోతే వాళ్ళు పక్కదారులు పట్టేటువంటి అవకాశం ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యము విశ్వసనీయత, ఫెయిత్‌ఫుల్‌నెస్. దానికి అగైనెస్ట్ ఆపోజిట్ వర్డ్ ఇన్‌ఫిడాలిటీ అంటారు. అంటే విశ్వాసం లేకుండా పోవడం, ప్రతిదానికి అనుమానపడడం. ఇలాంటివి వచ్చినప్పుడు బ్రేకప్ అయిపోతూ ఉంటుంది. వివాహం అనేది అంత ఈజీ కాదు. జీవిత ఖైదనే మాట చెప్పాను కదా! ఇది ఒక టెంపరరీ అరేంజ్‌మెంట్‌గా తీసుకోకూడదు. ఒక ఫూలిష్ అగ్రీమెంట్ కింద కూడా చూడకూడదు. ఓన్లీ బాడీలీ శారీరక కోరికలు తీర్చుకోవడానికి పెళ్లి అనకూడదు. పెండ్లిలో శారీరకమైన కోరికలు భార్యతో పాటు తీర్చుకోవడమే కాకుండా ఆ యొక్క అనురాగము, ఆప్యాయత, ఎరోటిక్ లవ్, ఆ ప్రేమలన్నీ కూడా ఉండాలి. అవి ప్రేమలు పోకుండా చూసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న కార్టూన్ ఒకటి మీకు చూపిస్తున్నాను. ఇందులో ఒక కార్టూన్‌లో ఏమంటున్నాడంటే ఇద్దరు డైవోర్స్ తీసుకోవడానికి వెళ్లారు. పెద్దోళ్ళే వీళ్ళు. అయితే ఒక లాయర్ దగ్గరికెళ్ళినప్పుడు లాయర్‌లు వెంటనే విడగొట్టారు. బిఫోర్ వి గో అహెడ్ విత్ దిస్ డైవోర్స్, ఈస్ దేర్ ఎనీ ఛాన్స్ యూ కుడ్ లెర్న్ టు షేర్ ద రిమోట్? ఒక చిన్న రిమోట్ కంట్రోల్ కోసం ఏ ప్రోగ్రామ్ ఏది చూడాలి, ఏ సీరియల్ ఏది చూడాలని గొడవలతో విడాకులు తీసేసుకుందాం అనుకుంటున్నారు. అంటే నౌఎడేస్ ఫర్ సింపుల్ థింగ్స్ డైవర్స్ హాస్ బికమ్ కామన్. అది కుదరదు క్రైస్తవులకు. ఒక రూ. 50 భర్త ఇవ్వలేదని భార్య ఆత్మహత్య చేసేసుకుంది ఒక చోట. ఒక వారం రోజుల కిందట. అంటే మైండ్ హాస్ బికమ్ సో సెన్సిటివ్ అండ్ ఆల్సో నారో. అలాంటి విధానంలో ఉండకూడదు. కొంచెం క్రైస్తవులు బ్రాడ్‌గా ఉండాలి. ఇప్పుడు ఒక రిమోట్ కంట్రోల్‌ని టీవీ చూసే విధానంలో రిమోట్ కంట్రోల్ షేరింగ్ చేసుకునే విధానంలో గొడవొచ్చి లా దగ్గరికి పరిగెడుతున్నారు వీరు. డైవర్స్ ఈస్ ఏ హారిబుల్ థింగ్. ఒక ఒక యువతీ యువకులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. బ్రేకప్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు. సులభం కాదు. ఎందుకంటే కొంతకాలము వాళ్ళిద్దరూ గడుపుతారు. చక్కగా వివాహ వ్యవస్థలో ముందుకు పోదామని అరేంజ్డ్ మ్యారేజ్ అయినా లేకుంటే లవ్ మ్యారేజ్ అయినా వాళ్ళు కొంతకాలం గడుపుతారు. మ మ మధురమైనటువంటి స్మృతులు, మనోహరమైనటువంటి జ్ఞాపకాలు వాళ్ళకుంటాయి. ఇవన్నీ ఉన్న తర్వాత కొంతకాలము ఈ యొక్క వివాహ యాత్రలో ముందుకెళ్ళిన తర్వాత సడెన్‌గా ఏదో కారణంతో విడాకులంటే ఇద్దరికీ ఇబ్బందుంటుంది. సాధారణంగా ఒకళ్ళు విడాకులు తీసుకోవాలంటే ఇంకొకళ్ళకి విడాకులు తీసుకోవడానికి ఇష్టం ఉండదు. ఇద్దరు ఇష్టపడి బ్రేకప్ అయ్యేటువంటి పరిస్థితులు సర్వసాధారణంగా ఉండకూడదు. ఈ వివాహ వ్యవస్థలో ఒకవేళ ఈ విడాకులు తీసుకునేటువంటి విధానంలో చాలా
గాయపడిపోతా ఉంటారు ఇద్దరు కూడా. ఉక్కిరిబిక్కిరైపోతా ఉంటారు. కనుక ఆ భావోద్వేగాలు వాళ్ళలో ఉన్నటువంటి భావోద్వేగాలు తారుమారైపోతా ఉంటాయి. కొంతమందికి మెంటల్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకిలాగయింది? ఎందుకిలాగయిందని. పోనీ బ్రేకప్ అయిపోయి ఇంకో పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటారంటే అది లేదు. ఎన్ని సార్లు చేసినా అదే విధానంలో సమస్యలు వస్తూ ఉంటాయి. న కనుక మనము ఈ బ్రేకప్‌లు అవ్వకుండా వివాహ వ్యవస్థలో క్రైస్తవులకు ఏ విధంగా ఉండాలో బైబిల్ ఎలా చెప్తుందో చూద్దాం. వివాహ వ్యవస్థ భగ్నమైనప్పుడు ముఖ్యంగా భార్యాభర్తలు ఎఫెక్ట్ అవ్వడం నంబర్ 1 అయితే, రెండవది బిడ్డలు చాలా డిప్రెషన్‌లోకెళ్ళిపోతారు. బిడ్డలకి ఆదరణ ఉండదు. తల్లి ప్రేమ, తండ్రి ప్రేమల ఇలాన్ని 2 కలిపి ఉండవు. ఒకళ్ళకే ఉంటాయి. యేసు ప్రభువారు ఏం చెప్పారంటే ఆహ్, నా వివాహ వ్యవస్థలో డైవర్స్ ఇచ్చేటప్పుడు పాత నిబంధన కాలంలో ఏం బోధించారంటే సింపుల్‌గా ఒక డైవర్స్ లెటర్ రాసేసి ఇచ్చేస్తే భార్యను వదిలేయొచ్చని డ్యూటెరానమీలో రాయబడుంది. 24 అధ్యాయము 1, 6 విషయాల్లో ఒకటో అంటే ఇది తెలుగులో సరిగ్గా లేదు గానీ ఇంగ్లీష్‌లో ఎలా ఉందంటే లా కన్సర్నింగ్ డైవర్స్‌లో ఒక వ్యక్తి ఒక ఒక ఆమెను పెళ్లి చేసుకున్నప్పుడు ఆమెలో ఏమైనా దోషం కనిపిస్తే ఒక సర్టిఫికేట్ ఆఫ్ డైవర్స్ ఇచ్చి ఇంట్లో నుంచి పంపించేయమంటాడు. అలాగా ఇప్పుడు ప్రభు అంటాడు ఇదే ఇంకొక వెర్షన్‌లో ఏముందంటే, వ్యభిచార కారణం నిమిత్తము ఏమైనా ఉంటే అది పంపించాలి. వేరే కారణాల వలన ఆయనను వాళ్ళని పంపించేయొచ్చు అనేటువంటి మాటను యూదులు చెప్తూ ఉండేవారు. అంటే ఆహ్, మ మా డ్యూటెరానమీ 24:1 ప్రకారము విడాకులు ఎలాగివ్వొచ్చని యూదులు బోధించేవారంటే వ్యభిచార కారణం బట్టి భార్య వ్యభిచారంతో ఇంకొక వేరే పురుషుడితో లైంగిక సంబంధం పెట్టుకున్నా, రెండవది ఇంక వేరే కారణం ఏదైనా ఉన్నా కూడా ఇచ్చేయొచ్చు. అంటే ఒక లెటర్ తలాక్ తలాక్ అన్నట్టుగా ఒక లెటర్ రాసి ఇచ్చేస్తే సరిపోతది. భార్య ఇంట్లో నుంచి పంపించేయడమే అంటాడు. ఇక్కడ యూదులు, పరిసయ్యులు మా శాస్త్రులు బోధ అలా జరుగుతూ ఉండేది. ప్రభువు దాన్ని ఖండించి ఏదో కారణం కాదు. అది అసభ్యతతో విచార కారణమైతే మీరు వదిలివేయొచ్చు గానీ నిరూపించి అంతేగాని ఏదో కారణం బట్టి వాళ్ళని వదిలించుకోకూడదు అని ప్రభువు చెబుతాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 31లో ఏమంటాడంటే, భార్యను విడనాడువాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇవ్వవలెనని పాత నిబంధన గ్రంథంలో ఉంది కదా! మీరు విన్నారు కదా! ద్వితీయోపదేశకాండం 24, 1, 3 చెప్తుందా? కదా! అయితే మీరు ఇష్టం వచ్చినట్టు ఏ మ మ విడాకులు ఇచ్చేద్దామా అని అంటే కుదరదు. వ్యభిచార కారణం బట్టి కాకుండా తన భార్యను విడనాడు ప్రతివాడు ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు. విడనాడబడిన దానిని పెండ్లాడువాడు వ్యభిచరించున్నాడు. ఈ యొక్క వాక్యాన్ని ఈ ప్రెజెంట్ డేస్‌కి మనం అనువర్తిస్తే చాలా ఘోరాతి ఘోరంగా అనేక కుటుంబాల్లో మనం చూడవచ్చు. వితౌట్ ది ప్రాపర్ రీజన్, వితౌట్ ఎనీ అడల్టరీ రీజన్, ఇఫ్ ఎ మ్యాన్ లీవ్స్ హస్బాండ్, ఇఫ్ ఎ మ్యాన్ లీవ్స్ వైఫ్, దేవుడు ఏమంటున్నాడంటే వ్యభిచార కారణం బట్టి ఒక పురుషుడు స్త్రీని వదిలివేస్తే ఆ స్త్రీని అడల్టరస్‌గా చేస్తున్నాడు. ఎంత ఘోరమైన మాట. ఆమె వ్యభిచారంలోనికి తోసేస్తున్నాడుగా అన్నట్టుగా అంటున్నాడు ప్రభువు. అలాగే నా నా వ్యభిచార కారణం బట్టి కాకుండా వదిలివేసినటువంటి స్త్రీని ఇంకొకడు పెళ్లి చేసుకుంటే ఆమె కూడా వ్యభిచారము వాడు కూడా వ్యభిచారం చేస్తున్నవాడుగా ఉంటాడు. అంటే ఒక బ్రేకప్ అయిపోయి వివాహ వ్యవస్థలో ఒక స్త్రీ వెళ్ళిపోయినప్పుడు అంటే వ్యభిచార కారణం బట్టి కాకుండా ఏ గొడవలు, రిమోట్ కంట్రోలు, సీరియల్ చూడడం బట్టి చిన్న చిన్న ప్రెటీ థింగ్స్ కోసం వాళ్ళు గొడవ పడి విడిపోతే, ఆ విడిపోయిన దానిని వ్యభిచారం చేస్తున్నాడు అని హస్బెండ్‌కి వార్నింగ్ ఇస్తూ, ఆమె ఇంకోడిని పెళ్లి చేసుకుంటే వాడు కూడా వ్యభిచారం చేసినవాడు అంటాడు. అంటే అడల్టరీ ఎంత తీవ్రంగా ప్రభువు ఇక్కడ చూస్తున్నాడో చూడండి. అంటే వ్యభిచారము అనేది ర్యాంపెంట్‌గా ఉన్నటువంటి ఆ దినాల్లో, వ్యభిచారము దేవుని దృష్టిలో చాలా తప్పిదమని చేయడానికి వ్యభిచార కారణం అన్నాడు గానీ, వేరే కారణాలు బట్టి భార్యను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదని చెబుతున్నాడు. సో, ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్ టు బి నోన్ బై ఎవరీ క్రిస్టియన్. ఇది పర్సనలే. ఇది చాలా పర్సనల్. మనము మరి బైబిల్‌లో ఉన్నయన్నీ కూడా చెప్పాలి గదా! ఒక పాస్టర్‌గా నేనన్నీ అందువల్ల మీకు జ్ఞానం కలగడానికి ఈ దేవుని దృష్టిలో మరి ఈ పాపము అనేది ఎంత తీవ్రమైనదో నేను మీకు తెలియజేస్తున్నాను. విడాకులు, వివాహము
పునర్వివాహము చాలా పర్సనల్. ఊరుకోరు అసలే. మీకొక ఉదాహరణ చెప్తాను. ఇద్దరు పిల్లలతో ఉన్నటువంటి ఒక సంఘ సభ్యుడు ఇంచుమించు 2008 సంవత్సరంలో మంచి విశ్వాసులుగా మన సంఘానికి వస్తూ ఉండేవారు. చాలా మంచివారు వాళ్ళు. దే ఆర్ బ్యూటిఫుల్ కపుల్ ఆల్సో. ఆహ్, వాళ్ళు వివాహ వ్యవస్థలో ప్రవేశించారు. ముందు కూతురు పుట్టింది. తర్వాత కొడుకు పుట్టాడు. ఇంచుమించు ఒక 10 సంవత్సరాల పాటు మనతో పాటు వాళ్ళు పెరిగారు. అయితే సమ్ రీజన్స్, ఆ రీజన్స్ ఏంటో మనకు తెలియవు గానీ, గొడవ పడి దే వెంట్ టు ద కోర్ట్ ఫర్ ది డైవోర్స్. దీనివల్ల నష్టం వాళ్ళిద్దరికీ నష్టం ఎలాగున్నా కూతురు పెద్దదయిపోయింది. ఇప్పుడింకా పెద్దదయిపోయి ఉంటుంది. ఒక అబ్బాయి కూడా ఉన్నాడు వాళ్ళకి. సో, దే ఆర్ డైవోర్స్డ్. ఇద్దరు పిల్లల్ని కూడా తండ్రే చూస్తున్నాడు ప్రస్తుతం కూడా. అయితే నా దగ్గరికి వాళ్ళిద్దరూ వచ్చారు. వచ్చినప్పుడు యాస్ ఎ పాస్టర్ బైబిల్‌లో ఇలాగుంది అని నేను ఐ హావ్ నాట్ అగ్రీడ్ ఫర్ థట్. ఏదో కారణం చెప్తాడు. ఆ అమ్మాయేమో అతని మీద దోషం నేరారోపణ చేస్తుంది. అతను ఈమె మీద నేరారోపణ. ఎవరు తప్పో తెలీదు. కాబట్టి సాక్ష్యాలు అంటే సాక్ష్యాలు కోర్టులో వాళ్ళు చూపించుకుంటారు. వీళ్ళు చూపించుకుంటారు. కోర్టు సాక్ష్యాన్నే నమ్ముతది గానీ, నిజాన్ని మనము ప్రూవ్ చేయలేము సాక్ష్యాలు లేకపోతే. సో, మా ఆ వుమెన్ సైడ్‌ని నేను మాట్లాడడం వల్ల ఆ అబ్బాయి అఫెండ్ అయిపోయాడు. అఫెండ్ అయిపోయి ఇంకా దే లెఫ్ట్ రాజమండ్రి అండ్ దే ఆర్ స్టేయింగ్ ఇన్ ఎ డిఫరెంట్ ప్లేస్. ఆహ్, బికాజ్ ఐ సెడ్ ఇఫ్ ఈవెన్ ఇఫ్ యువర్ వైఫ్ ఈస్ రాంగ్, పౌలు గారు చెప్పాడు గదా! బా కంటిన్యూ చేయమని. అందువలన నువ్వు వివాహ వ్యవస్థలో కొనసాగాలి. ఎందుకంటే నీ పిల్లలు, చిన్న పిల్లలు, పెద్దోళ్ళు అవుతారు వాళ్ళు. మరి డైవోర్స్ తీసుకోవడం మంచిది కాదు అని చెప్పినప్పుడు ఆమె షీ లెఫ్ట్ ద పేరెంట్స్ అండ్ ద ఫైట్ కెప్ట్ ఆన్ గోయింగ్ ఆన్ వెల్ ఇన్ ద కోర్ట్ అండ్ ఫైనల్లీ దే గాట్ డైవోర్స్. సో, ఇది చాలా ఇద్దరికీ కూడా ఒక రకమైనటువంటి భావోద్వేగ సమయంగా ఉంటుంది. చూడండి చిన్న పిల్లవాడు అమ్మానాన్నల పెయింటేసి ఆ పెయింట్ మధ్యలో ఒక ఆహ్, ఆహ్, చింపేశాడు. నాన్నను, అమ్మను చింపేసి ఒకవైపు రెడ్ పెన్సిల్ పెట్టాడు. ఇంకోటి బ్లాక్ పెన్సిల్ పెట్టాడు. అంటే ఈ బిడ్డ ఎంత క్షోభిస్తున్నాడో చూడండి. సో, బిడ్డల కొరకు తల్లిదండ్రులు కూడా తమ తప్పిదాలేమైనా ఉంటే వాటిని క్షమించుకోవాలి. సమాధానం కలిగుండాలి. ఇక మీదట ఎప్పుడు తప్పులు చేయకుండా తప్పు చేయని వాడు ఎవడుంటాడు? అందువలన ఆ విధానంలో ప్రభు బోధ ఉండేటువంటిది. అందుకనే ప్రభువు ప్రజలు దేవుని యొక్క రాజ్యంలో అంటే విశ్వాసుల సముదాయంలో నివసించేటప్పుడు కొన్ని కండిషన్స్ అన్నీ కూడా పెట్టాడు. పరిసయ్యులు, శాస్త్రులు ఏమనేవారంటే ఇష్టం లేకపోతే ఇచ్చేయి. ఒక డైవర్స్ లెటర్ ఇచ్చేయి. ఇప్పుడు డైవర్స్ లెటర్ ఇచ్చేస్తే ఏం కుదరదు. పాత నిబంధన గ్రంథంలో లాగా. ఎందుకంటే కోర్టులకు వెళ్ళాలి. కోర్టు అరెస్టులు జరగాలి. ఆహ్, మా మా అనేక అది మానసికమైనటువంటి క్షోభ. అందుకనే వివాహ వ్యవస్థలో ప్రవేశించేవారు విశ్వాసులను దేవునికి భయభక్తులు కలిగిన వారినే యువతీ యువకులు పెండ్లి చేసుకొనవలెను. నాకు తెలిసినటువంటి ఒక బంధువు వివాహ వ్యవస్థలో ప్రవేశించిన తర్వాత భార్యతో సఖ్యత లేకపోవడం వల్ల భార్య పోలీస్ కంప్లెయింట్ ఇస్తే భర్తను జైల్లో వేసి చితక తన్నుతున్నారు. అయితే నాకు ఫోనొచ్చింది. ఇలా పలానా మీ బంధువట. అంటే నేనప్పుడు గెజిటెడ్ ఆఫీసర్‌గా ఉండేవాడిని కాబట్టి వెళ్లి ఈస్ అవర్ రిలేటివ్ కైండ్లీ రిలీజ్ హిమ్ అంటే నన్ను పూచీకత్తు తీసుకొని వదిలేసారు అతన్ని. ఆహ్, ఇట్స్ ఎ ఇట్స్ ఎ సో ఆహ్, పాథటిక్ సిట్యుయేషన్ ఫర్ దట్ గై. ఎందుకంటే భార్య ఏదో కంప్లెయింట్ ఇస్తే జైల్లో పడేసారంతే. ఎవడో దిక్కుముక్కు లేనోడిలాగా ఉంటే నేను వెళ్లి విడిపించడం జరిగింది. తర్వాత కోర్టులో ఏదో జరుగుతుంది. ఆహ్, ఆడపిల్లలు తల్లిదండ్రులు కూడా భర్త వదిలేస్తున్నాడంటే ఊరుకోరు. కోర్టుకెళ్తారు, లాగుతారు. పేరెంట్స్‌ని టార్చర్ చేసేస్తా ఉంటారు భర్త పేరెంట్స్‌ని. వాళ్ళని జైల్లో పడేస్తారు. ఈ విధమైనటువంటి కన్‌ఫ్యూషన్‌లో ఉంటుంది కాబట్టి యంగ్ పీపుల్ యూ షుడ్ డిసైడ్. యూ షుడ్ బీ కేర్‌ఫుల్ ఇన్ గెట్టింగ్ లవ్డ్ బై సమ్ అదర్స్ అండ్ ద గైస్ టు బి మ్యారీడ్. ఇవి చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. శారీరకమైన ఆకర్షణ, ఇన్ఫాచ్యుయేషన్, మోహము, లస్ట్‌ని ప్రేమ అనుకొనవద్దు. మ్యారేజ్ ఈస్ ఏ ఏ ఏ పయస్ అండ్ ఎ హోలీ ప్రాసెస్. రిమెంబర్ థట్. లా దేవుడు యేసుప్రభు ఏం చెప్పాడంటే పెళ్లి చేసుకుంటే వదలొద్దంటాడు. ఆహ్, మ ఏదో డైవోర్స్ లెటర్ అంటే కోర్ట్‌లో 7 ఏళ్ల పాటు ఫైట్ చేయాలి. కాబట్టి ఈ ఈ యొక్క విధానాల్లో
మనము ఏ విధముగా ఉండాలో ఒకసారి గుర్తు చేస్తున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో భార్యను విడనాడవాడు పరిత్యాగ పత్రిక ఇవ్వవలెనని పాత నిబంధన గ్రంథంలో ఉంది కదా! ద్వితీయోపదేశ కాండంలో. అయితే ప్రతీకారం బట్టి ఇవ్వకూడదు. ఆమె ఒకవేళ వ్యభిచారురాలైతే వదిలేయండి అంటాడు. అగా మా వదిలేయండి అంటే అది కుదరదు. మళ్ళా కోర్ట్‌లో వేయాలి. ప్రూవ్ చేయాలి. ఆమె నిజంగా ఇంకా వేరే పురుషుడితో ఉందా లేదా. అందుకని పౌలేమంటాడంటే, ఆమె నీతో పాటు ఒకవేళ చెడ్డ బుద్ధి కలిగినదైనప్పటికిని ఆమె నీతో పాటు జీవించాలి అనుకున్నప్పుడు, నీవు ఆమెతోనే సంసారం చేయి. కాంప్రమైజ్ అయిపో. బిడ్డల గురించి అన్నట్టుగా పౌలు గారు చెబుతాడు. అందువలన దేవుని దృష్టిలో వివాహ వ్యవస్థ చాలా చాలా విలువైనదిగా ఆయన చూస్తున్నాడు. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో చెప్తున్నాడు. పెండ్లి చేసిన ఒకవేళ ఆమె తప్పు చేసినప్పటికిని నీతో పాటు కాపురం చేయాలని ఇష్టపడిన యెడల వదలకూడదు. 13వ వచనం. 7వ అధ్యాయం 13 అన్నాడు. ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్త ఉండి ఆమెతో కాపురం చేయనిష్టపడిన ఎడల ఆమె అతన్ని వదిలేయకూడదు. ఇది వైస్ వెర్సా. పురుషుడు చెడ్డోడయ్యుండి భార్యను వదిలేయాలి అనుకున్నప్పుడు, భార్య నేను వదలనంటే కంటిన్యూ చేయాలి. అలాగే వైస్ వెర్సా. ఎందుకంటే పౌలే చెప్తున్నాడు ఇది. నేను ప్రభువు చెప్తుంది కాదు. ప్రభు ఏమంటాడు? పెళ్లి చేసుకుంటే అసలు వదలొద్దంటాడు. భర్తతో సమాధానంగా ఉండాలంటాడు. సో, దిస్ మ్యాటర్ ఈస్ వెరీ కాంప్లికేటెడ్. అయినా మనము ఒకసారి పోలీస్ స్టేషన్ గాని, కోర్టులు గాని వెళ్ళడం అనేది జరగకూడదు. జరిగితే అది నరకంతో అది సమానం కాబట్టి, పౌలు గారి దృష్టిలో 2, 3 మీకు పిక్చర్స్ చూపిస్తాను. ఒకవేళ నిజంగా తప్పులుండవు జనరల్‌గా పెళ్లయిపోయాక. ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ సార్ట్ ఆఫ్ హర్ట్‌ఫుల్ నేచర్, భర్త భార్యను హర్ట్ చేసినా, భార్య భర్తను హర్ట్ చేసినా, రిమోట్ కంట్రోల్స్‌కి దెబ్బలాడుకున్నా, వ్యభిచార కారణం బట్టి కాకుండా ఇద్దరు వ్యభిచార కారణమైనా కాంప్రమైజ్ అయిపోవాలంటాడు పౌలు. మరి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఒక ఎపిసోడ్‌లో మరి ఏ కారణమో మనకు తెలీదు గాని దే గాట్ డైవోర్స్డ్. బట్ ద చిల్డ్రన్ హావ్ బీన్ ఎఫెక్టెడ్ అండ్ దే ఆర్ స్టేయింగ్ ఎలోన్. ముసలోళ్ళయిపోయి నాలాగా ఈ వృద్ధాప్యం వచ్చినప్పుడు చేదోడు వాదోడుగా భార్య ఉండదు, భర్త ఉండదు. అటువంటి కేసుల్లో చాలా బాధపడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇటు చూడండి, ఇద్దరు కపుల్ వాళ్ళు గొడవలు పడుతున్నారు. దే వాంటెడ్ టు గివ్ డైవర్స్ టుగెదర్. బట్ దే ఆర్ కమింగ్ టు ద కాంప్రమైజ్. ఎప్పుడు ఇలా కాంప్రమైజ్ అవుతారంటే, క్రీస్తు కేంద్రిత కుటుంబాలు మాత్రమే ఈ విధంగా చేయగలుగుతాయి. అంటే క్రీస్తును దేవుడిగా కలిగి విశ్వాసముతో ఉన్నవాళ్ళు, చర్చ్ గోయింగ్, దేవుని యందు భయభక్తులు కలిగి పాపభీతి ఉన్నవాళ్ళు ఒకవేళ గొడవలొచ్చినా కాంప్రమైజ్ అవుతారు. భార్య భర్తను క్షమించేటువంటి గుణం కూడా కలిగి ఉంటుంది. భర్త సాధారణంగా చెడ్డోళ్ళుండరు. చెడ్డవాడైనా భార్య క్షమిస్తుంది. పెద్దోళ్ళయిపోయాక డైవర్స్ అంటే పిల్లలు వాళ్ళని సెటిల్ చేసే దుస్థితి తెచ్చుకొనకూడదు. సో, వివాహము దేవుని యొక్క రూపకల్పన ఉద్దేశ్యం. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో మరి చెప్పబడిన మాటలు రిపిటేషన్‌గా మనం చూస్తున్నాం. తల్లిదండ్రులను వదిలి భార్య భర్తను హత్తుకుంటుంది కదా! నాకు మా తల్లిగారు చెప్తూ ఉండేది ఒక మాట. భార్య అనే ఆ అమ్మాయి ఆళ్ళ స్వకీయులందరిని వదులుకొని భర్త దగ్గరకొస్తుంది. ఆమె తండ్రిని వదిలేస్తుంది, తల్లిని వదిలేస్తుంది, తోబుట్టువులను బ్రదర్‌ని, సిస్టర్స్‌ని కూడా వదులుకొని భర్తేనా సర్వస్వం అనే వివాహ వ్యవస్థలో ప్రవేశించి భర్త కొరకు పిల్లల్ని కంటది. భర్తను చూస్తా ఉంటది. భర్తేనా సర్వస్వమని చూస్తా ఉంటది. అటువంటి దానిని ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు అనేటువంటి మనస్సుండాలి అని చెబుతూ ఉండేది. నిజమే. మరి కొన్ని గొడవలు, సమస్యలు వస్తా ఉంటాయి. భార్య షీ విల్ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఫర్ ది హస్బాండ్. వాటెవర్ ఇట్ ఈస్. ఆయనతోని పాటే నేనుంటాను. అంటే రెబెల్లెస్ వైఫ్ ఉంటే మనం ఈ దినాల్లో భార్యలు ప్రియులతో కలిసి భర్తల్ని హత్య చేసేటువంటి విధానం కూడా మనం చూస్తున్నాం. మొన్న ఒక హైదరాబాద్‌లో, అబ్దుల్లాపూర్‌లో ఏమైంది అనే విషయంలో కూడా మీకొక స్టోరీ చెప్పాను. జరిగినటువంటి స్టోరీ. ఆ విధముగా మరి భార్యాభర్తల మధ్య విశ్వాసము అనేది ఎప్పుడూ కొనసాగాలి. పొరపచ్చులుంటాయి ఇద్దరి మధ్య. పాపము లేనివాడు ఎవడో రాయేయమని చెప్తాడండి. ఎవ్రీబడీ ఈజ్ ఎ సిన్నర్. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని వివాహము దేవుడు చెప్తున్నాడు. వివాహ వ్యవస్థలో రీమ్యారేజ్ అనేది క్రైస్తవులు పాస్టర్లు చేయరు. రెండో పెళ్లి చేయరు సాధారణంగా. ఏదో సీక్రెట్‌గా ఇంట్లో దండలు మార్చేసుకొని రీమ్యారేజ్ చేసుకుంటా ఉంటారు. విదేశాల్లో కూడా ఏదో పార్క్‌లోనే ఎక్కడో కూర్చొని పాస్టర్ గారికి డబ్బులిచ్చి తెచ్చి మళ్ళా రీమ్యారేజ్ చేస్తా ఉంటారు. రీమ్యారేజ్ ఈస్ నాట్ అలౌడ్ బై గాడ్. బట్ ఇన్ సమ్ కేసెస్ జరగవచ్చు. జరిగినప్పుడు మళ్ళా వాళ్ళు
ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎంతటి పాపులైనప్పటికిని, మర్డరర్స్, అడల్టరస్ అయినప్పటికిని, యేసు వద్దకు వచ్చి పాప పరిహారము పొందినట్లయితే, ఎటోన్మెంట్ పొందుతున్నట్లయితే, వాళ్ళకి పాప క్షమాపణ దేవుడిస్తాడు. అయితే దుర్మార్గులు, దుష్టులు, అడల్టరస్, మర్డరర్స్ అంత త్వరగా దొంగలాగా సిలువ పైన మరణించిన దొంగలాగా క్షమాపణకు రారు. కాబట్టి వారు వారు వారికి ఆ క్షమాపణ, ఎటోన్మెంట్ దొరక్కపోతే వారెప్పుడు కూడా పాపం నుంచి విడుదలవ్వరు. ఆ పాపము వాళ్ళని పీడిస్తూ ఉంటుంది. ఈ లోకంలోనే నరకయాతన పడేటువంటి విధంగా ఉంటుంది. వివాహ వ్యవస్థలో ఆదికాండం 2వ అధ్యాయం 23, 25 అంటాడు. నా ఎముకలో ఎముక, మాంసంలో మాంసం అని ఆదామావల గురించి దేవుడు చెప్తాడు. తల్లిని విడిచి పురుషుడు తన తండ్రిని, తల్లిని విడిచి భార్యను హత్తుకుంటాడు. ఇంకా పురుషుడు అమ్మ, నాన్న అనే విధానంలో ఉండడు. తల్లి ఇద్దరిని విడిచి అందుకనే గొడవలొచ్చేస్తా ఉంటాయి. ఎందుకంటే అప్పటి వరకు 25 ఏళ్ల వరకు పెంచిన తల్లి భార్య ఇన్‌ఫ్లూయెన్స్‌లోకి తన బిడ్డ ఎళ్తున్నాడంటే ఏ తల్లి కూడా సహించలేదు. ఏదో అనుకుంటాడు నా బిడ్డను దూరంగా ఆహ్, మ నా దూరపరిచేస్తుంది ఈ స్త్రీ అని ఆ తల్లి కోడలికి టార్చర్ ఇస్తూ ఉంటుంది. ప్రపంచంలో నా అబ్జర్వేషన్‌లో ఆహ్, మ మ ఒక 40 ఏళ్ల వివాహ వ్యవస్థలో సక్సెస్‌ఫుల్‌గా ఉన్నటువంటి నేను గమనించిందేంటంటే, ఏ అత్తా కోడళ్ళ మధ్య కూడా ఎప్పుడూ సయోధ్య ఉండదు. ఎప్పుడూ సయోధ్య ఉండదు. ఈవెన్ ఆహ్, ఆహ్, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ పెద్ద పెద్ద కుటుంబాల్లోనే సఖ్యత ఉండదు. అది సృష్టిలో అలాగుంది. ఎందుకంటే కారణం ఏంటంటే, అప్పటి వరకు పెంపకంలో తల్లి పెంపకంలో ఉన్నవాడు ఇంకో స్త్రీ దగ్గరికెళ్ళిపోతున్నట్టే అదే దేవుని యొక్క క్రియ. పురుషుడు తన తండ్రిని, తల్లిని విడిచి భార్యను హత్తుకుంటాడు. వాడు ఏక శరీరమై ఉంటారు. అంటే దే విల్ బి వన్. సో, వివాహం యొక్క పవిత్రతను కాపాడుకోవాలి. ఆషామాషీ కాదు వివాహం అంటే. అదొక పవిత్రమైనటువంటి కార్యము దేవుని దృష్టిలో. పరిశుద్ధమైన కార్యము. మీకు చాలా సార్లు ఒక త్రిభుజం గురించి, వివాహ వ్యవస్థ గురించి చెప్పేటప్పుడు మీకు చెప్పాను. త్రిభుజంలో కింద 2 పాయింట్స్ ఉంటాయి. పైన ఒక పాయింట్ ఉంటుంది. ఆ 2 పాయింట్స్ వద్ద దూరం దూరంగా ఉంటారు భార్యాభర్తలు. కానీ అనుదినము క్రీస్తు కేంద్రిత కుటుంబము వివాహమైతే భార్యాభర్తలు దినము గడిచే కొద్దీ క్రీస్తులో ప్రయాణం చేసే కొద్దీ టాప్ పాయింట్‌కొచ్చేటప్పటికి ఆ త్రిభుజంలో, ఆ ట్రయాంగిల్‌లో టాప్ పాయింట్‌కొచ్చేటప్పటికి ఇద్దరు కలిసిపోతారు క్రీస్తులు. అంటే క్రీస్తు అనేటువంటి ఆ యొక్క గొప్ప ఆహ్, హ్మ్, నా ఆయన దయ, కృప భార్యాభర్తలను పట్టించాలి. అందుకనే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. నిజంగా మ్యారేజెస్ హెవెన్‌లో ఏమి అవ్వవు. క్రీస్తు కేంద్రిత వివాహాలు అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏదో లవ్ చేసాం, రిజిస్టర్ మ్యారేజ్ చేసాం, ఇంట్లో నుంచి పారిపోయాం. ఈ వ్యవస్థలు వర్ధిల్లవు. ప్రేమించుకోండి. అయితే తల్లిదండ్రులను ఒప్పించండి. చాలా కాలం ఒప్పించకపోయినట్లయితే ఒప్పే వరకు ఊరుకోవాలి. అంతేగాని పారిపోయి రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకోవడం అది ఇది క్రీస్తు కేంద్రిత వివాహం అవ్వదు. క్రైస్ట్ సెంటర్డ్ మ్యారేజెస్ అవ్వాలి. క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీస్ అవ్వాలి. మీరు ఒకవేళ ఏదో, ఏదో రకంగా మీరు కలిసిపోయి వె వె అన్యులతో పాటు వివాహాలు చేసుకుంటుంటే అవిశ్వాసులతో అవిజ్జోడికడ ఉండకూడనే మాట ప్రకారము ఒకవేళ నిజంగా మ్యారేజ్ అయితే సక్సెస్‌ఫుల్ మ్యారేజ్ అవ్వచ్చు. విశ్వాసి అయిన భార్య అవ్వచ్చు గానీ, వేరే ఎవరినో తీసుకొస్తే వాళ్ళ బిడ్డలకి పెళ్ళిళ్ళవ్వడం చాలా కష్టమైపోతుంది. వివాహాలు చేసి అంటే ఏ అమెరికా, లండన్, ఇంగ్లాండ్ అయితే ఎంక్వైరీ చేయరు గానీ, మనకి వెనకాల 10 తరాలు ఎంక్వైరీ చేస్తారు. ఎవరు వీళ్ళ బంధువులెవరు, వీళ్ళెవరు, ఇంటి పేరేంటి, ఇలాంటి సమాజంలో మనం ఉన్నాం కాబట్టి, వివాహం యొక్క పవిత్రతను మనం కాపాడుకోవాలి. హెబ్రీ 13, 14లో ఏముందంటే వివాహము అన్ని విషయములోను ఘనమైనది. హానరబుల్ అమంగ్ ఆల్. బ్యాడ్ ఈజ్ అన్‌డిఫైల్డ్. పానుపు నిష్కల్మషంగా ఉండాలి. వేశ్యాంగులకును, వ్యభిచారులకును దేవుడు తీర్పు తీరుస్తాడు. సృష్టిలో వివాహం అనేది సృష్టిలో ఒక భాగం. యేసుప్రభువు ఇద్దరు కలిసిపోతారని చెప్పాడు కదా! వివాహం అనేది ఇద్దరు కలిసి ఒక యూనిట్ అయిపోతారు వాళ్ళు. ఆ యూనిట్ క్రీస్తులో ముందుకు పోతూ ఉండాలి. వివాహం అనేది దేవుని పని. మ్యారేజ్ ఈస్ ది వర్క్ ఆఫ్ గాడ్. మనం అందువలన వివాహము అనేది ఆషామాషీగా తీసుకోకూడదు. జరిగిపోయినా పర్వాలేదు, ఏదో అయిపోయినా పర్వాలేదు. మనము ఏమి ఒకవేళ తప్పిదాలు చేసినా దేవుని దగ్గరికెళ్లి అడిగితే క్షమించేటువంటి స్వభావం కలిగిన వాడు యేసు ప్రభువు. మొదటి యోహాను మొదటి అధ్యాయంలో 9వ వచనంలో ఆయన రక్తము మిమ్మల్ని పవిత్రులుగా చేయుచున్నది. క్రీస్తు చిందించిన రక్తము చేత మనం పరిశుద్ధపరచబడుతున్నాం. కనుక బేసిక్ కాన్సెప్ట్ క్రిస్టియన్స్ వదిలివేయకూడదు. వివాహము టెంపరరీగా కాంట్రాక్ట్ పద్ధతి గాని, జీవితకాలం చనిపోయే వరకు కూడా వివాహ వ్యవస్థ కొనసాగాలి. అందుకనే
ఏమంటారంటే ఈ యొక్క ఓస్ ప్రమాణాలు చెప్పేటప్పుడు దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు విడదీయకూడదని చెప్తా ఉంటారు. చివరగా మనము గమనించవలసిందేంటంటే వివాహ వ్యవస్థ దేవుని యొక్క అది ఒక రూపకల్పన. అదొక పవిత్రమైన వ్యవస్థ. అదొక పవిత్రమైన గిఫ్ట్ అది. అది దేవుని బిడ్డలు వివాహ వ్యవస్థలో కన్‌ఫ్యూషన్ అయిపోయి, సతమతమైపోయి ఉండకూడదు. పొరపచ్చాలు ఏమనొచ్చినప్పటికిని కాంప్రమైజింగ్ ఒకరు పెరగాలి, ఒకరు తగ్గాలి. ఒక కాంప్రమైజింగ్ రికన్సిలియేషన్ రాజీ పడేటువంటి విధానంలో క్రీస్తు ప్రేమను నిరంతరము కొనసాగించొచ్చు. పొరపాచాలొచ్చినప్పుడు గొడవలు పడిపోయి, డిస్టర్బ్ అయిపోయి, బ్రేకప్, డివోర్స్‌లని వివాహం అయిపోయిన తర్వాత ప్రేమికులు బ్రేకప్ వేరు. వివాహ వ్యవస్థలో బ్రేకప్‌లయ్యి అంటే బిడ్డలు పుట్టినట్లయితే, బిడ్డలు పుట్టకుండా ఉండి బ్రేకప్ అయిపోతే పర్వాలేదు గానీ, బిడ్డలు పుట్టిన తర్వాత విడిపోతే, విడాకులు తీసుకుంటే బిడ్డలు ఎంతగానో వాళ్ళు వ్యధ చెందుతారు. ఏదో కోల్పోయిన వారుగా అంటారు. కొంతమందయితే ఒక రౌడీ పీపుల్‌లా తయారవుతారు. పగ సాధించేవారుగా తయారవుతారు. ఈ యొక్క ప్రపంచంలో ఆహ్, మ ఒక ఆహ్, మ ఆహ్, ఒక రకమైనటువంటి ఉన్మాదులుగా కొంతమంది యవ్వనస్తులు తయారవ్వడానికి కారణమే తల్లిదండ్రులు. కారణం ఏంటంటే, వాళ్ళు చిన్నప్పటి నుంచి ప్రేమ, ఆదరణ లేకపోతే ఆ విధముగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఒక నేనేమంటానంటే, మ్యారేజ్‌లో సాక్రిఫైస్ అనేది ఉండాలి. త్యాగం అనేది ఉండాలి. ఒకరినొకరు గౌరవించుకోవాలి. రెస్పెక్టబుల్‌గా ఉండాలి. ఇయన్నీ ఎలాగొస్తాయి? ప్రతి ఆదివారం చర్చ్‌కి వెళ్ళాలి, బైబిల్ చదవాలి, కుటుంబ ప్రార్థన చేయాలి, వాక్యం వినాలి. దేవుడందు భయభక్తులు కలగాలి, పాపం అంటే దూరంగా ఉండాలి. కనుక దేవుడు ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఈ మూడో ప్రసంగంలో ఆహ్, మ మ ఆహ్, ఆ! ఈ ప్రసంగంలో మనకి చెప్పేదేంటంటే మెయిన్‌గా డైవోర్స్ అండ్ రీమ్యారేజ్ గురించి చెప్తున్నాడు. మ్యారేజ్ అనే దాని గురించి, పవిత్రత గురించి మీకు దాన్ని అదనంగా యాడ్ చేసి చెప్పి ఉన్నాను. దేవుడు యవ్వన బిడ్డలను అపరిశుద్ధంగా ఈ యవ్వన కాలంలో యవ్వనుడా యవ్వనేచ్ఛలందు దూరముగా పొమ్మని ప ప ఈ యొక్క మ యంగ్ తిమోతితో చెప్తాడాయన. అలాగే ప్రసంగిలో మీకు ఆదివారం చెప్పాను. నీ యవ్వనం బట్టి నీ ఇష్టం వచ్చినట్టు ఉండు. ఎలా కావాలంటే అలా తిరుగు. అయితే ఒకానొక దినమున నువ్వు దేవునికి సమాధానం చెప్పాలి అని అంటాడు. అందువలన మనము యవనస్తులు దేని చేత నడతను శుభ్రం చేసుకుంటారంటే, యవనస్తులు దేవుని వాక్యం బట్టి వాళ్ళు శుద్ధి చేయబడతారు. కనుక ప్రియ విశ్వాసులారా, ముఖ్యంగా యంగ్ పీపుల్ బీ ఎన్రిచ్డ్ ఇన్ ది గాడ్స్ వర్డ్ అండ్ గో అకార్డింగ్ టు ది గాడ్స్ వర్డ్. నీ ఇష్ట ప్రకారం నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు వెళ్ళపెట్టి ఆయన శిలువ రక్తం ద్వారా కొనపెట్టబడినవు గనక ప్రతి విషయంలోనూ నువ్వు ప్రార్థన చేసుకుంటూ నీ జీవితాన్ని ముందుకు కొనసాగింపచేసినట్లయితే దేవుడు నిన్ను బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు అని ఒక గొప్ప సాక్షులుగా మీరుండులాగున దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక.